నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, రాజులైన యాజక సమూహముగా పిలువబడ్డ నువ్వు నేను పనికి మాలినోళ్ళలాగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? నాకు తగ్గట్టుగా జీవించరా అని చెప్తాడు. నీ తండ్రి అయిన నేను మరణాన్ని జయించిన వాణ్ణి, వ్యాధిని, శాపాలను జయించిన వాణ్ణి, ఏ రోగాన్నైనా నా కాళ్ళ కింద చెతక ద్రొక్కిన వాణ్ణి, వేలుతో దయ్యములను వెళ్ళగొట్టిన వాళ్ళను, ప్రతి అంధకార చీకటి శక్తులను శాసించిన వాళ్ళను, సముద్రాన్ని శాసించాను, సృష్టిని నా మాట చేత నడిపిస్తున్నాను, నాకు తగ్గట్లుగా జీవించాలి నువ్వు అనేసి ఆయన ఆశపడుతున్నాడు. మనం మాత్రం బిచ్చగాళ్ళలాగా దేవుడి దగ్గరకు వస్తున్నాం. అంటే కాన్షియస్ ఎట్లా ఉంది? ఏదోలే చర్చికి వెళ్తున్నా, లేదంటే ఏదోలే అని మోకాళ్ళు వేస్తుంది. నేను అంటున్నాను, నీ తండ్రి గొప్పతనాన్ని చూసి మోకాళ్ళే, నీకు భయం అనిపించదు. నీ యేసయ్యను చూసి మందిరానికి రా, నువ్వు చిన్నవాడివని అనిపించదు. ఈరోజు పునరుద్ధానుడైన యేసయ్యను చూడట్లేదు గనక మనం ఇంకా దుష్టుడికి దాసులమై ఉన్నాం. నీ పునరుద్ధానుడైన యేసయ్య అన్నిటిని సమాప్తపరిచాడు శిలువ మీద. ఇట్ ఈస్ ఫినిష్ అంటే అన్నీ చేసేసాను